అంటే ఈయన నితిన్ ఎంపిక కూడా అలాగే జరిగిందా? అంతే. అంతేనా? లాస్ట్ మినిట్ ఎందుకు ఇప్పుడు మన మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వర్మ గారు వీళ్ళందరితో కలిసి పనిచేశాడు అతను చాలా చోట్ల ఎలక్షన్స్ లో. మన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో వాటిలో కూడా పనిచేశారు. వీళ్ళందరూ ఏం బాస్ అంటే ఏం బాస్ అనుకునే రకం. అకస్మాత్తుగా అతని పేరు వచ్చి వీళ్ళు షాక్ అయ్యారు. అంత చనువు ఉంది వీళ్ళకి. అంటే ఇలాంటి ఒక నాయకుడే ఇప్పుడు ఒక విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ నాయకుడికి ఎట్టగా ఇచ్చారు, జాతీయ స్థాయిలో పదవులు అయ్యి. అలాది అంతే ఉంటది అది. కాకపోతే అది ఎవరిని గుర్తిస్తుంది అనేది అక్కడ కీ పాయింట్ అనమాట. అంటే నడ్డానే మళ్ళీ కంటిన్యూ చేస్తారేమో అని కూడా అవన్నీ కూడా నేను చెప్పాను కదా, మీడియా కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే ఇదివరకటి రోజుల్లో ప్రింట్లు, ఎలక్ట్రానిక్లు మాత్రమే, అతి పరిమితమైన టీవీలు, అతి పరిమితమైన ఛానళ్ళు, పత్రికలు ఉన్న రోజుల్లో ఈజీగా సంపాదించిన ఇన్ఫర్మేషను ఇవాళ మీడియా, సోషల్ మీడియా విపరీతమైనటువంటి సిస్టంలో మీడియా అంతా ఊహించేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. బీజేపీ విషయం ఎప్పుడు గెస్ చేయలేకపోతుంది. బడ్జెట్తో సహా నోట్ల రద్దు దగ్గర నుంచి ఏదైనా మోడీ విషయంలో ముందుగా కనిపెట్టగలిగిందా బీజేపీ? అది మోడీ తెలివితేటలు, అమిత్ షా ప్లానింగ్. చూద్దాం.